మీకు నేను న్యూడిల్స్ అనేది చూపిస్తున్నాను. నేను ఇది టాప్ రేమన్ న్యూడిల్స్ అని తీసుకున్నాను. దాంట్లో మనకు ఆల్రెడీ పౌడర్స్ అనేవి ఇచ్చారు. వాటిని ఏంటంటే కొంచెం వాటర్ అనేది వేడైన తర్వాత వాటర్లో వేసి కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. అలా బాయిల్ చేసుకోవాలి. అవి మనకి ఏంటంటే మొత్తం ఇలా న్యూడిల్స్ అనేవి లేయర్స్గా వచ్చేలాగా ఉడకపెట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకపెట్టొద్దు. కొంచెం వేడి నీళ్ళల్లో ఉంచి ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసేయాలి. దించేసి వాటర్ అనేది తీసేసి ఒక జల్లి గిన్నెలోకి కానీ లేదా వాటర్ అనేది మొత్తం వంపేసి ఉంచుకోవాలన్నమాట. అప్పుడు అవి ఏంటంటే పొల్లులుగా అవుతాయి కదా, అంటే వాటర్ అనేది క్వాంటిటీ లేకుండా డ్రై అవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే క్యారెట్, కొత్తిమీర, బీన్స్ 2, అలాగే దాంట్లో వచ్చిన పౌడరు ధనియా పౌడరు, అలాగే కొంచెం పెద్దగా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొంచెం చిన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. నూడిల్స్ అనేవి మనకు ఇలా అవుతాయండి. వాటర్ అనేది వంపేసిన తర్వాత మనకు నూడిల్స్ అనేవి ఇలా లేయర్స్గా విడిపోవాలన్నమాట. అంటే మనం పోపులో వేసుకున్నప్పుడు కలుపుకోవడానికి ఇలా మనం ఏంటంటే ఒక బాండీ అనేది స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న పీసెస్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, అది, బీన్స్, క్యారెట్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇది వేసుకున్న తర్వాత కొంచెం వేగాక పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఏంటంటే ఇవి మనకి ఆనియన్ అనేది వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోవచ్చు. ఏంటంటే నేను కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే వేసాను. ఇవి మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు, అలాగే మనం తీసుకున్న పౌడర్ ఉంది కదా, ధనియా పౌడరు, అలాగే దాంట్లో వచ్చిన నూడిల్స్ మసాలా అది వేసుకోవాలి. అలాగే కొంచెం రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్. వెనిగర్ అనేది వేసుకోకూడదండి. ఎందుకంటే వెనిగర్ అనేది వేసుకుంటే మనం ఎక్కువ హెవీ అవుతుంది మన బాడీకి. అందుకే వెనిగర్ అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు. దీంట్లో నేను కొత్తిమీర, కరివేపాకు అనేది యాడ్ చేసుకొని కొంచెం అది వేగిన తర్వాత ఇవన్నీ కలిపేసుకుంటానండి. చూడండి, ఇది మనకు ఏంటంటే పిల్లలకి ఇష్టంగా తింటారు. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అనేది తింటూ ఉంటే ఇంకా పిల్లలు మళ్ళీ అడుగుతారు. రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే మనకి వెనిగర్ అనేది వేయకూడదు. ఒకవేళ మీకు ఇష్టం అనిపిస్తే వెనిగర్ అనేది కూడా వేసుకోండి. దీంట్లోకి సోయా సాస్ అనేది కూడా వేసి ఆ పౌడర్స్ అనేవి కూడా వేసి కలుపుతున్నాను. మనకు నూడిల్స్ మీద కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా వేసుకుంటే ఆ ఒక్క న్యూడిల్స్లోనే మనం అంత పర్ఫెక్ట్ అనేది ఉండదు కదా ఇంట్లో వాళ్ళకి. అలా అని నేను ఇలా చూపిస్తున్నాను. ఇది మనకేంటంటే ఇలా పోపులో వేసుకొని దాంట్లో న్యూడిల్స్ వేసుకొని కలిపేసుకుంటే మనకు అంత న్యూడిల్స్ అంతా కరెక్ట్గా సరిపోతుందన్నమాట. లేదంటే మనం పైనంగా వేసుకొని కలిపేసుకుంటే ఏంటంటే అంత అనిపించదు ఎక్కువ. అంటే ఒకే దగ్గర మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఒక దగ్గర అలా కనిపించకుండా ఉండడానికి మాత్రమే ఇలా వేసాను. దాంట్లో కొంచెం సాల్ట్, కారం అనేది వేసుకున్నాను. ఎందుకంటే సాల్ట్ మనకు పైనుంచి వేస్తే కరగదు, ఇలా వేస్తేనే కొంచెం కరుగుతుంది. కారం అనేది మనకు కొంచెం రెడిష్ లుక్ కనిపించడానికి ఇలా అయిన తర్వాత దాని మీద మనము నూడిల్స్ అనేది వేసుకొని దాన్ని కలిపేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ అనేది చేసుకోవాలి. కొత్తిమీర, అలాగే మనం పెద్ద ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ అనేవి కట్ చేసుకున్నవి కూడా దీంట్లో వేసి మనం కలిపేసుకోవాలి. అంటే ఇది మనకు కొంచెం సిమ్లో పెట్టేసుకొని వేడి అనేది అంటే మనకు ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం వేడిగా సర్వ్ అనేది చేసుకుంటే బాగుంటుంది. మనం ఆనియన్స్ అనేది వితౌట్ యూస్ చేసుకోవచ్చు, అంటే తర్వాత అయినా కానీ తినేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇలా అయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నూడిల్స్ అనేవి. ఇది మీకు ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.